హాయ్ అండి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఇలాంటి ఇత్తడి బిందెలైతే ఉంటాయి. దాన్ని ప్రెజెంట్ ఇప్పుడు వాడట్లేదు. పక్కన పెట్టేస్తున్నాం అనమాట. సో, దీన్ని నేను ఎలా తెల్లగా తోమానో ఈ వీడియోలో చూడండి. చూడండి అంత నల్లగా పాత బిందెని ఇంత కొత్తగా మార్చాననమాట. ఇది ఒక ఒక లిక్విడ్‌లో 1 డే పూర్తిగా నానబెట్టిన తర్వాత తోమాననమాట. అప్పుడే గానీ ఇంత తెల్లగా రాలేదండి. ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళలో ఇలాంటి పాత బిందె ఇది చిన్న బిందె కాబట్టి బావుందని చెప్పి నేను తోముతున్నాననమాట. వాడుకుందాం ఇంట్లో కిచెన్లోకి సరిపోతున్నాయి నీళ్ళు, వంటకని సరిపోద్దని చెప్పి తీసి తోముతున్నాను. యాక్చువల్లీ దీని మీద ఇంత గ్రీనిష్‌గా ఎందుకు పట్టేసిందంటే ఫస్ట్ ఒక లిక్విడ్ అదే నిమ్మకాయలతో దాంతో ట్రై చేశాను. సో, అది కిలుము పట్టేసింది. ఇప్పుడు నేను ఒక గిన్నె కొలత తీసుకొని ఆ గిన్నెతో గిన్నెడు రాళ్ళుప్పు అయితే వేసాను. ఒక హాఫ్ గిన్నె అంటే ఒక 2 స్పూన్లు రాళ్ళుప్పు అయితే 1 స్పూను తినే సోడా అనుకోండి. ఒక కొలత పెట్టుకోండి. దానికి ఈ విధంగా అంటే బిందె సైజుని బట్టి బిందె మునిగేలాగా హాఫ్ బకెట్ నీళ్లు పోసుకొని నేను తీస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక గిన్నెడు వెనిగర్ వంటల్లో ఆడతాం కదా వెనిగర్, ఆ వెనిగర్, రాళ్ళుప్పు, తినే సోడా, వెనిగరు, అలానే విమ్ లిక్విడ్ ప్లేస్లో మీరు సర్ఫన్నా వాడుకోవచ్చు. ఈ విధంగా ఇందులో సగం గిన్నెడు విమ్ లిక్విడ్ కూడా వేసి ఈ 4 పదార్థాలని ఇందులో బాగా నీళ్ళలో కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ నీళ్ళలో ఈ బిందె మునిగే విధంగా పెట్టేశాను అనమాట. అంటే రాళ్ళు ఉప్పు వేసాం కాబట్టి కరగాలి కదండి, అందుకని నేను కలుపుతున్నాను. మీరు నిమ్మ ఉప్పు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు రాళ్ళు ఉప్పు అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి రాళ్ళు ఉప్పుతో వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బింది బాగా కిలిమి పట్టేసింది చూడండి. ఎంత తోమినా పోలేదని నార్మల్గా కూడా తోమి చూశాను కానీ పోలేదు. మీరు అక్కడ మరకలు కనిపిస్తాయి కదా, అది కూడా చూడొచ్చు. సో, ఈ బకెట్లో ఈ బిందెని ముంచేస్తున్నాను అనమాట. అంటే లోపలికి నీళ్ళు వెళ్ళాలి కదా, అందుకని మొత్తం మునిగే విధంగా ఈ బకెట్లో పెట్టేస్తున్నాను అనమాట ఈ బిందెని. తర్వాత ఒక లోపలికి నీళ్ళు వెళ్ళటానికి పక్క నుంచి నీళ్లు బిందులోకి కూడా పోసానులేండి. ఈ విధంగా మొత్తం అంటే ప్రెస్ చేసిన లోపలికి వెళ్ళట్లేదు అనమాట. అందుకని నేను దీని లోపల ఇంకొన్ని నీళ్ళు అనేది యాడ్ చేశాను అనమాట. ఈ విధంగా మొత్తం మునిగే విధంగా ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది చూస్తున్నారు కదా. అణిచిపెట్టి పెడితే దీని లోపల ఒకే 2 చెంబులు నీళ్లు పోసాను అంతేను, బింది మునిగే విధంగా. ఇలాగా మొత్తము కూడా బింది మునిగే విధంగా నీళ్లు పోసి ఈ బకెట్ ఇలాగా నీళ్ళలో మునిగే విధంగా పెట్టి 1 డే ఉంచేసానండి. 1 డే తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. అంటే కిలుము మొత్తం ఆ నీళ్ళలోకి స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఈ నీళ్ళలోనే స్టీల్ పీచ్ ఉంటుంది కదా, ఆ స్టీల్ పీచ్ తోటి ఇంకేమన్నా ఉంటుందేమో మొత్తం రుద్దేశాను ఈ నీళ్ళలోనే చుట్టూ. అంటే వీలైనంత మటుకు ఈ పైన మొత్తము కూడా రుద్దేశాను అనమాట. సో, ఇందులో లిక్విడ్ కూడా వేసాం కాబట్టి కొంచెం పైన నలుపుదనం మొత్తం పోతుందన్నమాట. ఇలా కొంచెం మనం ఇన్నేళ్ళుగా వాడని బింది కాబట్టి జస్ట్ 1 లిక్విడ్ పోస్తే క్లీన్ అయిపోవాలి, తెల్లగా అయిపోవాలి అని అంటే కుదరదు కదా. సో, అందుకని కొంచెం మన శ్రమ కూడా పడాలన్నమాట ఇంత తెల్లగా రావాలంటే. సో, తర్వాత బిందెని బయటికి తీసేసి ఇంకా పైన మళ్ళీ మొత్తం చుట్టూతో స్టీల్ పీచ్తో రుద్దేశాను అనమాట. చూడండి వీలంత మటుకు స్టీల్ పీచ్తో కొంచెం ఈ కిలుము మొత్తం పోయే విధంగా రుద్దేశాను అనమాట. ఇత్తడి బిందులు, రాగి బిందులే వాడేవాళ్ళండి ఇదివరకు మంచి నీళ్ళకి. ఇలాగా ఇందులో మనం ఆల్రెడీ విమ్ లిక్విడ్ వేసాం కాబట్టి నురగ ఈ విధంగా వస్తుందన్నమాట. నేను ఇంక వేరే ఏ సబ్బు పెట్టలేదు, కేవలం ఆ వాటర్ తోటే మొత్తము కూడా ఇలా స్క్రబ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 15 మినిట్స్ పట్టిందిలేండి అంతేను, పెద్దగా ఏమీ శ్రమ పడలేదు. 15 to 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు తర్వాత పీతాంబరి ఉంటుంది కదా, ఇది ఇలా అయితే వచ్చింది మొత్తము కూడా బయటికి తీసేశాక. ఈ పీతాంబరి ఉంటుంది కదా, ఈ పీతాంబరి పౌడర్ తోటి ఫస్ట్ అప్లై చేసేస్తున్నాను అనమాట. బిందె మొత్తాన్ని కొంచెం అప్లై చేసేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కకు వదిలేసేయండి. మొత్తం బిందెకి మొత్తం అప్లై చేసేసి ఇదిగోండి ఇలా పీతాంబరి తోమితేనే కొంచెం తెల్లగా మీకు కనిపిస్తుంది కదా, కొంచెం తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇలా బిందె మొత్తం బయట లోపల మొత్తము ఇదిగోండి ఇక్కడ చూడండి తెల్లగా వచ్చేసింది. బయట లోపల మొత్తము కూడా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. తర్వాత మళ్ళీ స్క్రబ్ చేయాలన్నమాట. కొంచెం మన చేతితో కూడా స్క్రబ్ చేయాలి కదా. ఒక 10 years వాడని బిందె ఒక్కసారిగా వైట్గా అయిపోమంటే అవ్వదు కదా. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వదిలేసాక మళ్ళీ ఇంకొకసారి
పీతాంబరితో మళ్ళీ రుద్దుతున్నాను అనమాట. ఇలాగ కొంచెం పైన కూడా మళ్ళీ రుద్దుతున్నాను అనమాట. చెప్పాను కదా, ఒక 15 మినిట్స్ కొంచెం మనం ఈ విధంగా రుద్దితేనే బిందె అనేది తెల్లగా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ నేను ఒక మ్యాజికల్ వాటర్ అవన్నీ యూజ్ చేశానండి, ఏం పని అవ్వలేదు. సో అందుకని చెప్పి ఒక 1 డే ఈ నీళ్ళల్లో నానబెట్టి తర్వాత రుద్దుతున్నాను అనమాట. ఈ విధంగాను ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ, అంటే ప్రెస్ చేయ అవసరం లేదు, పైనే రుద్దేసేసినా పోతుంది. తర్వాత ఇంకా నాకు తెల్లగా అనిపించట్లేదు అనమాట బింది. సో ఏం చేశానంటే, మనం ముగ్గు ఉంటుంది కదా, వాకిట్లో వేసుకునే ముగ్గు, ఆ ముగ్గుతో కూడా రుద్దితే అప్పుడు కానీ కొంచెం వైట్గా రాలేదనమాట. దీని మీద ఉన్న నలుపుదనం మొత్తము పోయి అప్పుడు తెల్లగా వచ్చింది. ముగ్గును కూడా వాడాను అనమాట. ఇదిగోండి ముగ్గు, ఇది మనం నేల మీద వేసుకునే ముగ్గు. దీన్ని ఇలా వేసేసి దీంతో ఇదిగోండి చూడండి, ఇలా వెయ్యంగానే ఎంత నల్లగా వచ్చేస్తుందో రుద్దుతుంటే. సో ఆ ముగ్గు ఈ నలుపుదనాన్ని మొత్తం తీసేస్తుంది అనమాట. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. సో ఇది బాగా పనిచేసిందని చెప్పి ముగ్గుతో కూడా కొంచెం ఈ విధంగా రుద్ది తోమాను అన్నమాట బిందెని. ఇదిగోండి చుట్టూ కూడా ఇంకా కొంచెం అప్లై చేసి రుద్దాం కదా, అందుకని ఈ మాత్రం తెల్లదనం మట్టుకు వచ్చిందనమాట. పీతాంబరి ఒక 15 మినిట్స్ రాసి వదిలేసాను. తర్వాత మళ్ళీ పీతాంబరితో రుద్ది ఇది ఇంకా లాభం లేదనుకొని ముగ్గుతో ఇలాగా రుద్దుతున్నాను అనమాట. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇత్తడి పాత్రలు. కానీ ఇది అటక మీద పక్కన పడేసినాం కాబట్టి ఇంత శ్రమ పడాల్సి వచ్చిందనమాట. ఎవరికన్నా ఉపయోగపడుతుందని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. అలాగే పండగ సీజన్ స్టార్ట్ అయింది కదా, దసరా పెద్ద పండగ అంటే మొత్తం అన్ని వస్తువులను తోముకుంటారు. అలానే క్రిస్మస్కి కూడా మొత్తం పెద్ద పండగలు కాబట్టి తోముకొని అన్నీ కడుక్కొని పెట్టుకుంటారు. ఇదైతే మేము అసలు పైన అటక మీద ఇది ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయాంలేండి. అందుకని ఇది ఇలా ఉందన్నమాట. సో చిన్నగా బాగుంది, ఎక్కువ బరువు ఉండదని చెప్పి నేను దీన్ని ఇలా తోముతున్నాను అనమాట. ఇప్పుడు ఈ తవాకి మొత్తం బిందె మొత్తం తెల్లగా అయితే వచ్చేసిందండి. ముగ్గుతో తోమేపాటికి చాలా నీట్గా వచ్చింది. మనము రాగి వస్తువులను కూడా ఉప్పును ముగ్గుతోటి తోమితే ఉట్టినే తెల్లగా వచ్చేస్తుందండి. సో ఈ విధంగా మొత్తము కూడా కొంచెం ప్రెస్ చేస్తూ రుద్దితే మొత్తము కూడా తెల్లగా అయితే వచ్చేసింది అనమాట ఇత్తడి బింది ఇది. దీని మీద పేర్లు కూడా కనిపిస్తున్నాయి కడిగేపాటికి, చూడండి మొత్తం. తర్వాత లాస్ట్కి ఫినిషింగ్ ఒక నిమ్మ చెక్క తీసుకొని ఈ విధంగా రుద్దాను అనమాట. అప్పుడు ఆ కలర్ అనేది ఆ విధంగా వస్తుంది అన్నమాట, కొత్త బిందెలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, నిమ్మ చెక్కతో తోమేపాటికి కొత్త బిందెల్లే వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా తోమింది ఒక ఎత్తు అయితే, ఈ నిమ్మ చెక్క లాస్ట్లో అప్లై చేసి కడిగండి, అసలు ఎంత తెల్లగా వచ్చేసిందంటే బింది కొత్తదా అన్నట్టు ఉంది. మీరు పాత బిందికి కొత్త బిందికి డిఫరెన్స్ కూడా చూడొచ్చు. నేను కింద పక్కన స్క్రోలింగ్లో ఇస్తాను పాత బింది ఎలా ఉందనేది. చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలానే ఛానల్లోని కొన్ని వీడియోస్ని చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మటుకు కనీసం ఒక 200 లైక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను అంత కష్టపడ్డాను అనమాట ఈ బింది క్లీన్ చేయటంలో. అన్ని ప్రయత్నాలు చేశాను, మ్యాజికల్ వాటర్ అట్లా ఇట్లా అన్నీ చేశాను. బట్ ఏది సక్సెస్ అవ్వకపోయేపాటికి దీంతో నేను ఇలాగ ముగ్గు, నిమ్మకాయ ఈ లిక్విడ్లో నానబెట్టి ఇట్లా బిందెని క్లీన్ చేశాను అనమాట. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట, అంత నల్లగా ఉన్న బిందెని ఇంత తెల్లగా తోమేపాటికి. సో ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా అనుకుంటే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.